సంబంధించిన బిడ్జువి అందరినీ పిలిచి కూర్చొని కలెక్టర్ ఇనిషియేషన్ తీసుకున్నాడు. కలెక్టర్ గారు ప్రోగ్రామ్ అన్నారు. అధికారికంగా 10 నిమిషాల ముందే నేను పోయానటికి శ్యామలలో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి సార్ కలెక్టర్ గారు కూడా వస్తారంటున్నారు. వెయిట్ చేశాము. దివాకర్ రెడ్డి గారు వచ్చారు. నేరుగా పోయినారు. ఆయన లాగేశారు, వెళ్ళిపోయాడు. అప్పుడు అధికారులు సార్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్, పిలుస్తాం ఉండండి అంటే నాకు ఎవరితో పని ఉంది నాది ఇదిని కొద్ది దురుసుగా వివరించి పోయినట్లుంది. అప్పుడు నేను అక్కడికి కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ వస్తూనే రండి సార్ అంటే నేను లేస్తున్నా ఆయన కోసం వెయిట్ చేసిన తర్వాత. అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది అన్నారు. ఇనాగ్రేషన్ అయిపోయిందంటేనే ఇంకా నేను ఎక్కడ పోవాలో ఆలోచన నిలబడితే కార్యకర్తలు కానీ మా కార్పొరేటర్లు అందరూ నన్ను తోసుకొని లేదు నువ్వు పోకూడదు అక్కడికి, గౌరవం లేదు మనకి అని చెప్పారు. సరే మౌనంగా ఇంటికి వచ్చాం. స్లోగన్స్ ఇచ్చి కొంత ఆగ్రహవాసాలు పెళ్ళబుక్కే పరిస్థితి వస్తే ఆడేమన్నా ఘర్షణ మొదలవుతుందని చెప్పి వచ్చేసాం. ఇష్యూడా మేయర్ది ఇష్యూలో ఇంటర్నల్గా ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే సెట్ చేస్తా, నా బాధ్యత ఎమ్మెల్యేగా. మా కార్పొరేటర్లకు వాళ్ళు కూడా సెట్ చేసేది, పార్టీని కాబట్టి కూడా బాధ్యత నాది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ది మేయర్, ఇట్ ఈస్ ది ఇష్యూ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. ఆయన కూడా ఒక సొంత బిడ్జి అంటే ఏం చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు. ప్రజలతో కట్టిన పన్నులతో ఉన్నటువంటి దీంట్లో అధికారుల్ని అందరినీ కూడా అవమానపరిచి తోసేసి పోయి చేయడం అనేటువంటి విజువల్స్ ఉన్నాయి కదా, మీరే చూడండి. అది మంచిది కాదు. నేరుగా నేను పోయి బండ దగ్గర పోయి ఉండలేము కదా. ఎందుకు ఉండలేమంటే ఏం ఆఫీసర్లు ఏం చెప్తే అది ఇద్దామనుకున్నాం. తర్వాత కూర్చున్నాం. సార్ కలెక్టర్ గారు వస్తారంటే అన్నాడు. మళ్ళీ ఎవరైనా కలెక్టర్ అంటే అది ఇన్ఛార్జ్ కలెక్టర్ వస్తున్నారు సార్, ఆయనే కదా కలెక్టర్ అన్నాడు. వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయడంలో లాగేశాడు. సార్ అందరూ వస్తారు సార్ అంటే పోపో నేను పోయాడు. దురుసుగా నేను వివరించానా. తర్వాత మా క్యాడర్ అంతా రెచ్చిపోయి ఆడుంటే ఆ శిలాఫలకం అవన్నీ ఉండేటివే ధ్వంసమయ్యేటివి కదా కంప్లీట్గా. అందరూ రెచ్చిపోతుంటే అది చేతులెత్తి ముక్కి రిక్వెస్ట్ ఆడికి స్లోగన్స్ ఇచ్చి స్టార్ట్ చేశారు. కరెక్ట్ కాదని పిలుచుకొని వచ్చాం. తర్వాత మామూలు నేను ఆడికి చూద్దాం బాబు బండ దగ్గర కన్నా పోదామని అంటే ఇనాగరేట్ చేసిన నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి రెచ్చిపోయారు. క్యాడరు కసురుకున్నాడు. పోయి ఆఫీసర్లు ఏం చేస్తారు, ఆఫీసర్లపై చెప్పారు. ఆఫీసర్లు కాదు కదా తప్పడా, ఆఫీసర్లదే పోయి కసురుగా పో అన్నాడు. ఆయన అన్నాడు దాంట్లో నేనేంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, పార్టీ ఇంట్రెస్ట్ కోసం ముఖ్యమంత్రి గారి మనసు బాధ కలుగుతుంది. ముఖ్యమంత్రి గారుతో చర్చించి నేనేంటంటే ఇంటెలిజెన్స్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నేను వేచి చూస్తాను. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఉంది, పార్టీ ఉంది, దీని మీద నా గౌరవం అనేటువంటిది ఏమాత్రం ఇచ్చారనేటువంటి నేనేంటంటే అందుకే చెప్తున్నా. ఒక శాసనసభ్యుడిగా 9500 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని నాకు ఇచ్చే గౌరవం మీద తర్వాత అంటే తురుసుగా జులుం చేయడం కరెక్ట్ ఆడ. అదే పద్ధతిలో నేను అవలంబిస్తే, ఎందుకంటే మీడియాకి చెప్తున్నా, అదే పద్ధతిలో అవలంబిస్తే ఎవరు నష్టపోయేది? నాకేం నష్టం లేదు. నేను ఎందుకు మౌనంగా ఉంటున్నా అంటే ప్రజలు కూడా గమనిస్తారు, పార్టీ కూడా గమనించాలని చెప్తున్నా. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి పద్ధతిలో అదేమి సొంతంగా డబ్బులతో నిధులు తెచ్చుకుంటే నేను ఆ దరిదాపు